ఓం శక్తి మోములు అండి, ఓం శక్తి మోము కమాన్ ఏంటంటే కమాన్ సాబల్ మంది మనకు కదా. కలియుగ భగవంతుడు విష్ణుమూర్తి అండి కదండి, విష్ణుమూర్తి కదా. విష్ణుమూర్తి ఎవరు? శ్రీకృష్ణుడు కదండి. విష్ణుమూర్తికి కాళ్ళు చేతులు ఉన్నాయండి కలియుగంలో? కలియుగంలో కాళ్ళు చేతులు లేవు. విష్ణుమూర్తికి ఉన్నాయా? ఈ 2 కళ్ళు, నోరు, ముక్కు, చెవులు ఉన్నాయి. చూస్తాడు, మాట్లాడతాడు, వినిపించుకుంటాడు అంతవరకు. ఆ కాళ్ళు లేవు, చేతులు లేవు. కాకపోతే మన యూట్యూబ్ ఛానల్లో చూపిస్తారన్నమాట శ్రీకృష్ణుడికి కాళ్ళు, చేతులు అవన్నీ. ఇప్పుడు ఈ యశోద శ్రీకృష్ణుడి కోసం అని చూపిస్తుంటారు చూడండి, యూట్యూబ్లో చూపిస్తాను. యశోద నందలాల శ్రీకృష్ణుడు అని చూపిస్తారు. అది కమాల్. అది ముందు జరిగిందనమాట. మీరు చెప్పారు ఇది అంతరంగ మాటలు. అది ఇది అంతరంగ దాంట్లోనే మిక్స్ మసాలా ఈ ఛానల్ అండి. ఈ కలియుగంలో భగవంతుడికి కాళ్ళు చేతులు లేవు. నీకు నాకు మనకిచ్చాడు కాళ్ళు చేతులు. ఆ కాళ్ళు చేతులు లేవంటే కలియుగ భగవంతుడు ఎక్కడున్నాడు? ఒడిశా పూరి జగన్నాథ్ మందిరం లోపల ఉన్నాడు ఆ ప్రభు. ఓం జయ శ్రీ జగన్నాథ్. కలియుగ భగవంతుడు ఈ ప్రపంచానికి సాక్ష్యం అది ఒడిశా పూరి జగన్నాథం అండి. ఎస్, అక్కడే ఉంది సముద్రము, శీతగంగము, మార్కండేశ్వరము, ఏంటి నరేంద్ర చందన్ తలుపు కాదండో ఇంద్రధనుసు చక్రతీర్థ రోడ్డు. ఆ చక్రతీర్థ రోడ్డు దగ్గరే సింహాద్రి అప్పన్న మందిరంలో సత్య హరిశ్చంద్రుడు ఊరిలో కథ అయిన తర్వాత నేను జన్మించాను. మోస గురుమూర్తినాథ్. ఇది సత్యము. నాకు 5 అన్నదమ్ములు అంటే పంచ పాండవులు. నాకు 5 తోడుదమ్ములు అంటే పంచ తీర్థములు. నాకు 2 భార్యలు అంటే ఒకమ్మ గంగ, ఒకమ్మ పార్వతి. దాని అర్థం. నాకు 2 కొడుకులు అంటే 2 కొడుకులు, ఒక కూతురు అంటే జగన్నాథ్, బలరాము, సుభద్రమ్మ. అంటే మన జగన్నాథ్ ముందెట్టిస్తాం కదా అని తమ్ముడికి. బలరాము, జగన్నాథ్, సుభద్రమ్మ చెల్లి. దాని అర్థం అనమాట. ఇది కమాలమైన స్వరూపంలో ఉన్న మాటలు. ఈ మాటలు మా ఇంటి కుటుంబ మాటలు మీకు చెప్పకపోతే మీకు ఎలాగంటే అర్థమవుతుంది. కలియుగం కథమైంది, మనం ఇండియన్ గురువు అటు హోం సత్యయుగంలో వచ్చామనుకొని. మరి ఈ ప్రపంచంలో మా ఇంటి చరిత్ర మరి ఇంకే చరిత్రకి కలుస్తుందా? ఇప్పటికీ కలదండి. దేవుడు ముందునే నన్ను జన్మింపజేశాడు ఒడిశా పూరి సత్య హరిశ్చంద్ర మందిరంలో.